హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకునే పాతకాలం నాటి వంట ఎగ్ పొరటు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రెండు ఉల్లిపాయలు, ఒక్క టమాటాతో అదిరిపోయే కోడిగుడ్డు పొరటు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లల లంచ్ బాక్స్ లోకి, చపాతీ, రోటీ, అన్నంలోకి సూపర్ ఉంటుంది. సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. రసం, సాంబార్ లోకి అయితే సూపర్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఎగ్ పొరటుకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకుంటే ఆ నీచు వాసన అనేది లేకుండా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ట్రాన్స్పరెంట్ గా అయిపోయేంత వరకు వేగాలి. అంటే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. అంటే టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. టమాటా జ్యూసీగా ఉండడమే కాకుండా ఎక్కువ మంది ఉంటే కొంచెం కలిసి వస్తుందని ఈ టమాటా అనేది వేస్తారండి. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి 4 కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కదలకుండా అట్లాగే వదిలేసేయండి. ఇట్లా వదిలేయడం వల్ల మనకి మరీ చిదర అవ్వకుండా, అంటే ఎగ్ స్క్రాంబుల్డ్ మరీ చిన్నవి కాకుండా కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. నేను ఇక్కడ బాగా కలపడం లేదు, జస్ట్ కొద్దిగా అటు ఇటుగా కలుపుతున్నాను. ఇది 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా అని చిన్న స్క్రాంబుల్ చేయొద్దండి, బాగా విడగొట్టేయొద్దు. అలా కాకుండా బాండలకి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి. దీన్ని ఒక్కో సైడ్ ఒక్కోలాగా పిలుస్తారు కదా, ఎగ్ ఉప్పెర లేకపోతే ఎగ్ పొరుటు ఇలా అంటారు కదా. మా సైడ్ అయితే ఎగ్ పొరుటు అని అంటారండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ముందు వేసాము. ఇప్పుడు కొద్దిగా తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. దించే ముందుగా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి అనేది వేసుకోండి. ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది సరిగ్గా తెలియదు. లాస్ట్ లో కొద్దిగా వేసుకోండి. నేను ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదు, కారం, మిరియాల పొడి అనేది వేసాను. మీరు చూసుకొని వేసుకోండి ఎంత కావాలో. ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసినా కదా, పొడిగా వచ్చేసింది. ఈ విధంగా వస్తే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. రసము ఎగ్ పొరటు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. అలాగే పచ్చడి ఎగ్ పొరటు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.